ఇక మా మేడం కారు యాక్సిడెంట్ అయింది అనమాట. BMW కారు అది వాళ్ళు తీసుకొని వచ్చారు. షోరూమ్కి తిన్నారనమాట మా మేడం వాళ్ళు. ఇక్కడ ఉంటుంది కదా BMW కారు యాక్సిడెంట్ అయినది. సో అదే అనమాట BMW కారు. రోజుకు ఒకసారి లీటర్ నీళ్ళు కాదు దీంట్లో ఈ ఆడి కారు. ఇంట్లో పనిచేస్తున్న కద్దామకి బాగాలేకపోతే ఇట్లా హాస్పిటల్ తీసుకుని రావాలన్నమాట అప్పుడప్పుడు. సో మనకు ఈ హాస్పిటల్ ప్రాక్టీస్ అవుతుంది. మొత్తం హాస్పిటలే. ఇది వచ్చేసి చికెన్ అనమాట. మంచి కాగింది. ఉత్త రైస్ ఇచ్చింది. ఇంకా దీంట్లోకి చికెన్ కర్రీ లేదు, ఏమీ లేదు. ఉత్త రైసు చికెను. మొత్తం మా తమ్ముడు రూమ్లో మనం సెలబ్రేట్ చేసుకున్నాం కదా. తర్వాత నైట్లో మా తమ్ముడు ఇంకా ఎప్పుడు అడిగి వెళ్తారు ఇంటికి, వేరే చోటుకి వెళ్దాం బా అని అన్నాడు అనమాట. పొద్దు నుంచి డ్యూటీలు స్టార్ట్ అయినాయంట. అసలు నిద్ర ఫుల్ వస్తుందంట. ఫుల్ ఈరోజు జనవరి 1 రోజు మా తమ్ముడికి ఫుల్ డ్యూటీలు అంట. నాకైతే డ్యూటీలే లేవు. ఏడే చూసుకోండి, ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్క రకంగా అయితే ఉంటుంది. మా తమ్ముడు చూడండి ఎంత కష్టం ఉంటుంది అంటే అంత కష్టం ఉంటుంది అనమాట. పొద్దున్న లేచి డ్యూటీలో వాళ్ళ ముసలి కానీ వాళ్ళ కపిల్ కానీ ఎవడో కూడా సంపిడ్స్ అంటారు అనమాట మా తమ్మునికి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మీ హుసేన్ వ్లాగ్స్. అండ్ వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈరోజు వచ్చేసి న్యూ ఇయర్ అనమాట, జనవరి 1. చూద్దాం ఈరోజు డ్యూటీలు ఏం పడతాయో. అండ్ అలానే ఈరోజు ఫుల్ వీడియోకి స్వాగతం. ప్రజెంట్ అయితే డోర్ కొడుతున్నారు, వస్తుందేమో ఫుడ్ ఏమన్నా కంపదీసి. కోవిడ్లో జనవరి 1 ఇలాంటివన్నీ ఏమి ఉండవు అనమాట. డైరెక్ట్ డ్యూటీలే స్టార్ట్ అయిపోతాయి. చూద్దాం ఏం చెప్తారు ఈరోజు డ్యూటీ. నేను నైట్ మా కోవిడ్ ముసలం పంపించడం భలే ఎంజాయ్ చేసిన. వీడియో చూసినారు కదా, మా తమ్ముంతో మంచిగా చిల్ అయినా అనమాట. ఈరోజు ఏం చెప్తారో డ్యూటీ. మా కోవిడ్ ముసలాయన ఏదో డ్యూటీ చెప్తాడేమో కొంపదీసి. మా కోవిడ్ ముసలాయన ఏమంటాడని భయం వస్తుంది ఒక పక్కన. ఎందుకంటే మా కోవిడ్ ముసలాయన చెప్పకుండా వినా కదా. అందులో మా కోవిడ్ ముసలాయన నా వీడియోలు టీవీలో పెట్టుకొని చూచాడు, మళ్ళీ యూట్యూబ్లో. తలనొప్పి మామూలుగా గైస్, ఏం చేయలేం. ఏం కాదులే, ఏమనట్లే మ్యాక్సిమం. ఎందుకంటే మా కోవిడ్ ముసలాం పంపించింది కాబట్టి. ప్రజెంట్ అయితే గుడ్లు ఉడుకుతున్నాయి. ఇంకా పీనట్ బటర్ వేసుకొని పీనట్ బటర్ బ్రెడ్ చేసుకొని తినాలి. ఇంకా టిఫిన్ రాలే. టైం చూసుకుంటే 9:40. ఒక్క డ్యూటీనా వల్ల ఇంకా పడుకొని నన్ను వాడు పడుకొని నేను పడుకొని నేనే లేచిన కొంచెం వీడియో ఎందుకు ఎడిటింగ్ చేసే పనిందని. చలో చూద్దాం ఏం ఫుడ్ ఇస్తారు. ఓకేనా. మాటలోనే ఫుడ్ కూడా వచ్చేసింది చూడండి. ఇదే అనమాట ఈరోజు మాకు ఫుడ్. ఏంది బా ఇది వచ్చేసి అలా అదే మీట్ అనుకోండి. ఇదేందో ఇచ్చింది, ఇది కూడా మీటే, ఇది కూడా మటన్ ఉంటుంది. బర్గర్ ఇచ్చింది. ఈ బర్గర్ నా చెంతలో నిన్నటిదేమో ఉంటుంది. ఇది ఇప్పుడు చేసింది. ప్రజెంట్ మనం ఇది ఒక్కటి తిన్నాం. ఇది తినేసి మనం 3 గుళ్ళు ఉన్నాయి. 3 గుళ్ళు తినేస్తే ఈరోజు మన టిఫిన్ అయితే అయిపోతుంది. ఇలాంటివి కుమ్ముదాం టిఫిన్. ఇలాంటివి వేస్తారు కోవిడ్ ఇలాంటి కనుక. కోవిడ్ ఇంట్లో ఫుడ్ అంటే ఇలానే ఉంటుంది. ప్రజెంట్ అయితే డ్యూటీకి ఇటు ఏం పర్లేదు అనమాట. ఇంకా డైరెక్ట్ మళ్ళీ తిందామనేసి ఇంకా ఇవన్నీ రెడీ చేసుకున్నా. 3 గుడ్లు, 3 ఖర్జూరాలు, ఇది సలాడ్ అనమాట. మా పని వేసి ఇప్పుడే సలాడ్ ఇచ్చింది. మొత్తం ఇవన్నీ వేసినట్టు. సో ఇవన్నీ ఇప్పుడు తినడమే. ఇంకా ప్రజెంట్ అయితే డ్యూటీ వల్ల ఈరోజు ఎందుకో మ్యాక్సిమం అందరూ కోవిడ్లో పడుకొని నిద్రపోతున్నారేమో. నైట్ వాళ్ళు కూడా అందరూ పార్టీకి వెళ్ళినారంట. మా మేడం వాళ్ళందరూ నన్ను అక్కడ పంపించారు, వీళ్ళందరూ పార్టీకి వెళ్ళిపోయారంట. సలాడ్ అందుకు గుడ్లు. కుమ్మిడ్చడం అన్నీ ఇదే అనుకోండి మన మార్నింగ్ టిఫిన్. ఇంకా సూపర్. చూద్దాం ఏమైనా డ్యూటీలు చెప్పారో. ఓకే. అసలు ఈరోజు మార్నింగ్ నుంచి డ్యూటీనే వల్లే. పొద్దు నుంచి ఇంకా నిన్నటి వీడియోలు అన్నీ ఉంటే కనుక నిన్న 31st అంతా ఎడిటింగ్ చేసుకుని పోస్ట్లో పెట్టేసిన. మధ్యాహ్నం ఫుడ్ వచ్చేసింది చూడండి. ఇది వచ్చేసి చికెన్ అనమాట. మంచి కాగింది. ఉత్త రైస్ ఇచ్చింది. ఇంకా దీంట్లోకి చికెన్ కర్రీ లేదు, ఏమీ లేదు. ఉత్త రైసు చికెను. ఇంకా చికెన్ ముక్క ఇట్లా తుంచుకొని అమ్మ గట్టిగా అయిపోయింది. ఇది ఇంత గట్టిగా బాగా కాగింది పైనంతా. అబ్బాబా. సో ఇట్లా పెట్టేసుకొని ఇట్లా తినడమే. అప్పుడప్పుడు నార్మలే, ఇలానే ఉంటుంది. సో ఎట్లా కూడా సాగిపోతూ ఉండాలి తింటూ. మనం అన్నిటికీ మనకు తగ్గట్టే ఉండాలనుకుంటే. ఇప్పుడు 10 డ్యూటీ పల్లె హ్యాపీ. మా వాడిని డ్యూటీ పడింది, మా వాడు పోయిచ్చిండు. నాకైతే పల్లె. బిస్మిల్లా. చికెన్ బాగుంది. చికెన్ బాగా ఆగింది. అడంగా చికెన్ అది కూడా నేనే తీసుకుంటా. వాడట తినడంలే, నేనే తింటాను. చికెన్ బాగుంది. రైస్ కన్నా ఉత్త చికెన్ నేనే తినచ్చు. అసలు మార్నింగ్ నుంచి డ్యూటీ వల్లే ఏం పర్లేదనమాట. ఈవినింగ్ మా తమ్ముడు కూడా వచ్చిండు. వాళ్ళ కోవిడలు ఇక్కడ మా దగ్గరలోనే పక్కింట్లోనే ఎడిగో వెళ్ళి ఆర్డర్ అయిపోని చెప్తే ఆర్డర్ అయ్యి వెళ్తున్నాం. సో ఇంట్లో ఎట్లా ఖాళీగా అని చెప్పి సరే నేను వస్తానని చెప్పి వెళ్తున్నా మా తమ్ముతో పాటు. అసలు మార్నింగ్ నుంచి డ్యూటీనే వల్లే గాయస్. మా తమ్ముడు ఇంట్లో వాళ్ళతో గ్రూప్ కాల్ మాట్లాడుతాడు. గ్రూప్ కాల్
ముందర సామాన్లు ఉన్నాయని చెప్పి వెనకలు అయితే కూర్చోన్నా. మా తమ్ముడు వచ్చేసి మా ఏరియా పక్కనే ఆగ్రాత్ అంటే ఆర్డర్లు అనమాట. ఇదే ఇప్పుడు చూడండి వాళ్ళ కోవిడ్ ఇంట్లోంచి ఈ ఆర్డర్లు అనమాట. ఇవి వచ్చేసి ఇక్కడ ఈయనకి తెచ్చినాం. మ్యాక్సిమం ఇక్కడ డెలివరీ బాయ్ అయిపోతారు అనమాట. డ్రైవర్ లైఫ్ అంటే కోవిడ్లో డెలివరీ బాయ్ లైఫ్ అన్నట్టే. ఆ ఇంట్లో తెచ్చి ఇంట్లో ఇవ్వడము, ఈ ఇంట్లో తెచ్చి ఆ ఇంట్లో ఇవ్వడము, ఇదే ఉంటుంది. ప్రజెంట్ అయితే వచ్చినాం. ఇది వచ్చేసి ఫునైతీస్ అనమాట. ఫునైతీస్ దగ్గర వచ్చినాం. సో ఇక్కడ వేరే ఇంటి దగ్గర ఇవ్వాలంట. సో అవి ఇచ్చేసి మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోదాం. పోయేటప్పుడు మనం వదలం కారు. ఓకే చూసి వెళ్తున్నాను అనమాట వాళ్ళ ఇంట్లో ఆర్డర్ చేయడానికి. నేనైతే ఇక్కడ వెయిట్ చేద్దామని ఈ మస్జిద్ దగ్గర ఇక్కడికి వచ్చిన. అంటే మళ్ళీ ఆ కోవిడ్ ఇంట్లో వాళ్ళు చూసి ఇంకో మళ్ళీ ఎవరో కారణం పిలుచుకొని అది అంటారని చెప్పి ఇక్కడే ఆగిన అనమాట. ప్రజెంట్ ఈ మస్జిద్ కానీ ఈడే ఉంటా. సో అలా వెళ్ళకూడదు అనమాట. వేరే వాళ్ళ కార్లలో వెళ్ళకూడదు ఇళ్ళకి. ఒకరింటి దగ్గరికి అట్లా వెళ్ళకూడదు. అంటే కోవిడ్ వాళ్ళు తెలిస్తే అడుస్తారు అనమాట. మా తమ్ముని కోవిడ్ వాళ్ళు కొంచెం ఇది అనమాట. అంటే వాళ్ళు ఎక్కువ స్ట్రిక్ట్గా ఉంటారు. సో అందువల్ల ఇట్లా ఇక్కడే ఆగిపోయిన. మళ్ళీ వస్తాడు ఇప్పుడే. వచ్చిండు మళ్ళీ అంతలకి ఆర్డర్ ఇచ్చి అంత చక్కగా అటవేట వచ్చిండు. ఏమంటా ఇచ్చేసామా? సడన్గా వచ్చినాం. మా తమ్ముని వాళ్ళ కపిల్ ఫోన్ చేశాను అనమాట. ఫోన్ చేసి ఫాస్ట్గా రా ఎక్కడున్నావు అని అన్నాడు. అంటే ఇక్కడ ఆర్డర్ నీకు వచ్చా మామ అయిపోయింది అన్నాడు. వాళ్ళ కపిల్ వీడు ఎక్కడికి వెళ్ళాలంట. సో అందువల్ల వెళ్ళిపోతాడు. కొన్ని ఫొటోస్ ఉన్నది ఇద్దాం అనుకుంటే ఇద్దరం ఒకటే అనమాట. చూడు బ్లాక్ మావాడు వైట్, ఇద్దరం హుడీస్ వేసుకున్నాం. ఫొటోస్ ఇద్దామని అనుకున్నాం, దిగలేకపోయినాం. ఈరోజు న్యూ ఇయర్ రోజు ఫొటోస్ ఇద్దాం అనుకుంటే ఇల్లు భలే ఉంది. ఇక్కడ భలే ఉంది. మొత్తం న్యూ మోడల్ తిన కడుతున్నారు. సూపర్ ఉంది కదా. ఇదంతా ఫునైతీస్ అనమాట. ఫునైతీస్ ఏరియా మొత్తం. మా తమ్ముడు రూమ్లో మనం సెలబ్రేట్ చేసుకున్నాం కదా. తర్వాత నైట్లో మా తమ్ముడు ఇంకే ఎప్పుడు అడిగి వెళ్తారు ఇంటికి, వేరే చోటుకి వెళ్దాం బా అని అన్నాడు అనమాట. పొద్దు నుంచి డ్యూటీలు స్టార్ట్ అయినాయంట. అసలు నిద్ర ఫుల్ వస్తుందంట. చెప్పిన చర్చి పోదాం, చర్చి కాడికి పోదాం, ఆడికి పోదాం, ఈడికి పోదాం అంట. కేక్ అయింది కాదు. ప్రజెంట్ ఇప్పుడు పొద్దున్న నుంచి డ్యూటీలు పడి ఫుల్. ఈరోజు జనవరి 1 రోజు మా తమ్ముడికి ఫుల్ డ్యూటీలు అంట. నాకు ఇదే డ్యూటీలే లేవు. ఈడే చూసుకోండి ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్క రకంగా అయితే ఉంటుంది. మా తమ్ముడు చూడండి ఎంత కష్టం ఉంటుంది అంటే అంత కష్టం ఉంటుంది అనమాట. పొద్దున్న లేచి డ్యూటీలో వాళ్ళ ముసలి కానీ వాళ్ళ కపిల్ కానీ ఎవడో సంపిడ్స్ అంటారు అనమాట మా తమ్మునికి. అంటే మా తమ్మునికి ఎక్కువ వర్క్ ఉంటుంది వాళ్ళ కోవిడ్ ఇంట్లో. మా ఇంట్లో అయితే కొంచెం వర్క్ తక్కువ ఉంటుంది అనమాట. సో ఇలాగైతే ఉంటుంది గాయస్. ఒక్కొక్క ఇల్లు ఒక రకంగా అయితే ఉంటుంది. కోవిడ్కి వచ్చిన తర్వాతనే తెలుస్తుంది అనమాట ఒక ఏ ఇల్లు ఎట్లుంది అని చెప్పి. వెళ్ళిపోతున్నాడు మా వాడు. ఇక మా మేడం కారు యాక్సిడెంట్ అయింది అనమాట. BMW కారు అది వాళ్ళు తీసుకొని వచ్చారు. షోరూమ్కి తిన్నారనమాట మా మేడం వాళ్ళు. ఇక్కడ ఉంటుంది కదా BMW కారు యాక్సిడెంట్ అయినది. సో అదే అనమాట BMW కారు. మా ఇంటి ముందర ఆపోయి అయింది. వాళ్ళ ఇంటి ముందర ఆపోయాడు ఇతను. ఈ కారు వచ్చేసి మందే. మొత్తం కారు చూడండి ఎట్లా దించుతున్నాడు లారీలో. BMW మా మేడం కారు అనమాట. యాక్సిడెంట్ అయినది మొత్తం. ముందర పాట అంతా యాక్సిడెంట్ అయినది. BMW బండి మందే. యాక్సిడెంట్ అయిన బండి ఇది. మొత్తం షోరూమ్కి ఏమి ఇచ్చినది మా మేడం. బండి ఎక్కడ యాక్సిడెంట్ అయినదంటే ఇక్కడ ముందర అయినది. ఈ ముందర హెడ్లైట్ దగ్గర ఇక్కడ అయినది. మొత్తం అంతా చేంజ్ చేసేసినారు. మా బాబు వస్తున్నాడు దీన్ని తీసుకోనికి. కారు దించేసి అతను వెళ్ళిపోతున్నాడు. మా బాబాయ్ ఏమో కారు పార్క్ చేస్తున్నాడు. అక్కడ ఆడి కార్కి ఇక్కడ ఈ కార్కి మొత్తం వాటర్ అయితే పడుతున్నాం. పైప్ వేసి మరి మా బాబా ఉన్నాడు, అందుకని వీడియో తీస్తలేదు. ఈ కారు వచ్చేసి నెలన్నర అవుతుంది దగ్గర స్టార్ట్ చేయక. దాంట్లో ఇప్పుడే మొత్తం వాటర్ పట్టినాం. పైప్ వేసి మరి వాటర్ పట్టినాం. ఎందుకంటే ఇది వారంగా ఒకసారి నీళ్ళు అవుతూ ఉంటుంది. ఇది వారం కాదు, రోజుకు ఒకసారి లీటర్ నీళ్ళు కాదు దీంట్లో. ఈ ఆడి కారు వేసినాం. ఆ పక్కన BMWకి వేసినాం. మొత్తం 2 గంటలకు వేసేసినాం వాటర్. అయిపోయింది అనమాట. 2 కార్లలో నీళ్ళు వేసేసినాం. ఆ ఆడి కార్లు వచ్చేసి రోజుకు లీటర్ వేల నీళ్ళు. అది అంతా తాగుతానే ఉంటుంది. నీళ్ళు అవుతాయి అనమాట. అది వాటర్ కన్నా అది పెట్రోల్ కన్నా ఎక్కువ నీళ్ళు అవుతుంది. అది రోజుకు లీటర్ వేయాల్సిందే. యాక్సిడెంట్ అయింది మా మేడం గారు 2 రోజుల కిందట. సో అది షోరూమ్కి ఎత్తినారు. ఈరోజు జనవరి 1 రోజు తీసి పెట్టినారు. అది జనవరి 1 రోజు కార్ డెలివరీ మామూలుగా లేదు. మార్నింగ్ నుంచి డ్యూటీ వల్లే ఏం వల్లే ఖాళీగా ఉన్నాం. ఇంతసేపు మా బాబా మేము అందరం దాంట్లో నీళ్ళు పడతా ఉన్నాం బండికి. ఇంతకు మించి ఏం లేదు. ప్రజెంట్ అయితే డ్యూటీ పడ్డది అనమాట.
మా పని మనిషిని వచ్చేసి హాస్పిటల్కి అయితే వెళ్ళిపోతున్నాం, నేను వీడు ప్రజెంట్. ఇప్పుడైతే ఇదే అనమాట, మార్నింగ్ నుంచి జనవరి 1st రోజు ఒక్క డ్యూటీ వల్లే ఇప్పుడు ఈరోజు పడింది. ప్రజెంట్ అయితే ఇప్పుడు వెళ్తున్నాం. చలో మా ప్రజెంట్ పని మనిషి తెచ్చింది, వెళ్తున్నాం. ఓకే బాయ్. ఎంత బాగుందో ఆదాన్ హాస్పిటల్, సూపర్గా అయితే ఉంది. మా పని మనిషిని అయితే పిలుచుకొని వచ్చినాం. బాగుంది కదా ఆదాన్ హాస్పిటల్, చూసేకి సూపర్గా ఉంది. చూడండి హాస్పిటల్ లోపల ఎలా ఉందో. ఇంట్లో పనిచేస్తున్న కద్దామకి బాగాలేకపోతే ఇట్లా హాస్పిటల్ పిలుచుకొని రావాలన్నమాట అప్పుడప్పుడు. సో మనకు ఈ హాస్పిటల్ ప్రాక్టీస్ అవుతుంది. చూడండి మొత్తం హాస్పిటలే సూపర్గా అయితే ఉంది. ప్రజెంట్ అయితే మా కద్దామకి ఏదో అలసటగా ఉందంట, ఏమైనా తెలియదు, తబానట. సో అందుకు మా మేడం పంపించింది. ఆ టోకెన్ నెంబర్ ఎక్కడ ఉంది, మొత్తం తిరుగుతున్నాం హాస్పిటల్ మొత్తం. ఇది అనమాట నెంబర్ 341, దీని లోపలికి రావాలి. ఆమె అయితే లోపల చెక్ చేసి మెడిసిన్స్ రాసింది, ఏం మెడిసిన్స్ తెలియదు. ప్రజెంట్ అయితే పోయి మెడిసిన్స్ తీసుకోవాలి. మెడిసిన్స్ కౌంటర్ మొత్తం అంతా చెక్ చేసి లాస్ట్కి ఈ ట్యాబ్లెట్లు ఇచ్చారనమాట. ఓన్లీ ఒక కవర్లో ట్యాబ్లెట్లు ఇచ్చారు అంతే. పని మనిషికి చూపించడానికి కెనెట్ తీసుకొచ్చాం కదా, ఈ కెనెట్తోనే మా మేడం ఉండి మీరు కూడా అంటే పోయి మెక్డానల్స్ పోయి ఏమని తెచ్చుకోకండి అని చెప్పింది. సో మేము ఇప్పుడు మెక్డానల్స్కి తెచ్చినాం. అయిపోయింది అనమాట, ఇప్పుడే ఆర్డర్ చేసేసిన, మొత్తం బిల్లు కూడా వచ్చేసింది. మా ఇద్దరు కలిపి 3.5 దినాలు పెట్టేసిన బొక్క మా మేడంకి, మొత్తం 3.5 దినాలకి. ఏముంటుందేమో తెలియదు, మనకేం తెలుసు. పెట్టమనేది పెట్టామంటే తీసుకున్నామంటే టైం పడేటట్టు వాళ్ళు ఇవన్నీ. సో ప్రజెంట్ అయితే అది తీసుకొని డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోయి తింటాను. చూడండి 3 దినాల 20 ఫీల్స్ అయింది అనమాట మొత్తం. నేను వచ్చేసి చికెన్ తీసుకున్నా, మా ఫ్రెండ్ గారు వచ్చేసి ఫిష్. మా ఫ్రెండ్ గారు వచ్చేసి ఫిష్ అనమాట, నేను వచ్చేసి చికెన్. మా ఫ్రెండ్ గారు వచ్చేసి దినార్, నాది వచ్చేసి దినార్ 650 ఫీల్స్. ఎంజాయ్ పండగ ఈరోజు మా మేడంకి 3 దినార్ 600 ఫీల్స్. ఏం కాదు మామూలే, తీసేసుకున్నాం. డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోయి ఇంటికాడ తిన్నామే. ప్రెసెంట్ అయితే మా వాడు వచ్చేసి కార్ అక్కడనే అనమాట, కార్లో పార్కింగ్ చేసుకుని. నేనైతే తిరుగుతున్నాను. మా వాడు వచ్చేసి కార్ ఇక్కడ పార్కింగ్లో పెట్టుకొని ఇక్కడ వెయిట్ చేస్తున్నాడు. నేను ఒక్కని పోయి తీసుకొని వెళ్తున్నా. నైట్కి మనకు ఫుడ్ వచ్చేసి మెక్డానల్డ్స్ నుంచి మనం వచ్చేసి 2 చికెన్ బర్గర్లు, మా ఫ్రెండ్ వచ్చేసి ఒక చికెన్ బర్గరు, ఫ్రెంచ్ ఫ్రైస్, మనకు ఒక కూల్ డ్రింక్ అనమాట. ఇది ఇవాళ మన నైట్ ఫుడ్. మనమే పోయి తెచ్చుకున్నాం. మెక్డానల్డ్స్ కవర్ అయితే కింద పెట్టేసిన. ఇవి వచ్చేసి చిన్నవి అనమాట, చికెన్ బర్గర్లు 2. ఇది వచ్చేసి చిన్నవి అనమాట, చిన్నవి 2 తీసుకున్నా. మామూలుగా పెద్దది అయితే ఒకటే ఇస్తారు, అది ఎందుకు నేను చెప్పి చిన్నది తీసుకున్నా 2. ఇది మొత్తం 3 దినాల 200 ఫీల్స్. మా మేడం ఏమన్నదేమో పాపం, ఏమన్నా అంటారేమో నాకు భయం. ఎందుకంటే అంత డబ్బులు మనకి 3 దినాలంటే మనం అయితే అసలు పెట్టుకున్నాం, మనం తినాం కదా. సో అలా అనిపిస్తుంది, భయం అనిపిస్తుంది. అని వాళ్ళు ఏమనుకోరు, నిజమే బాగా చేయొచ్చు. అట్లా వేసుకొని సూపర్. ఈరోజు మార్నింగ్ నుంచి డ్యూటీనే చేయలే. ఈరోజు మా ఇంట్లో నైట్ ఫుడ్ చేయలే, అందుకు మా మేడం తెచ్చుకోమని చెప్పింది. ఎందుకంటే వీళ్ళందరూ నైట్ అందరూ పార్టీకి పోయారు, ఎడారి పోయారు. నన్ను పిలుచుకోమంటారు అనుకునే, పిలుచుకోమోలే. అందుకు మా ఇంట్లో నా మేడం వచ్చేసి ఇవన్నీ తెచ్చుకోమని చెప్పి అనింది. మాకు ఇంట్లో ఎవరు లేరన్నమాట, బాబా వాళ్ళు, సార్ వాళ్ళు అందరూ ఎడారి పోయారు. ఓన్లీ మేమున్నాం, పని మనుషులము మేమున్నాం. పని మనుషులు 2 పోయారు, మా అమ్మ కూడా పోయింది. సో ప్రజెంట్ ఖాళీ మేమున్నాం. క్యాచ్ అయ్యే అందరూ వాళ్ళు ఎడారి పోయారు అనమాట. సో అందువల్ల మాకు ఆర్డర్ పెట్టింది మా మేడం. ఈ ఇంట్లోనే మేడం కెనెట్ ఇచ్చి తెచ్చుకోమని చెప్పి. సో ఇలాగైతే గడిచిపోతుంది ఈరోజు. ఒక పక్కన తింటానా, ఒక పక్కన ఆర్డర్లు వస్తాయి అన్నమాట బయట. మా మేడం కాల్ చేసాను, తీసాను లోపలి తీసుకున్నా, లోపలి ఉంటుంది. ఇప్పుడు 3 మార్లు తిరిగినాయి. ఇప్పుడే పైకి ఇచ్చిపోయి ఇచ్చేసినాయి ఆర్డర్లన్నీ. చూడండి ప్రెజెంట్ అయితే అయిపోయిందనమాట. చాలా ఆర్డర్స్ ఇది వచ్చినాయి ఈరోజు మా ఇంట్లోకి. మొత్తం అన్ని ఆర్డర్లన్నీ ఇంట్లో పెట్టినా. ఎందుకంటే మా మేడం వాళ్ళు అక్కడికి వెళ్ళారు కదా, శాలకి, అంటే అక్కడికి ఎడారికి వెళ్ళారు కదా, వాళ్ళని అక్కడి నుంచి వస్తున్నారంట. సో వాళ్ళన్నీ ఆర్డర్లు పెట్టుకున్నారు అనమాట. మా మేడం కాల్ చేస్తుంది, అన్నీ తీసుకొచ్చి లోపలైతే పెట్టేసిన. సో ఇప్పుడుతో అయిపోతుంది మ్యాక్సిమం. ఇంకా మ్యాక్సిమం ఏం డ్యూటీలు అయితే పడవు, 10:30 అవుతుంది. ఇంకా డ్యూటీలు అయితే పడవు మ్యాక్సిమం. సో ఇక్కడితో ఈ వీడియో అయితే ఏం చేస్తున్నా, ఈ వీడియో అనిపిస్తుంది తప్పకుండా కమెంట్ చేసి, వీడియోకి తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. రేపు ఫుల్ వీడియోతో కలుద్దాం.